వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. చెడు స్వభావం కలవారని తెలిస్తే నీకు సొంత వాళ్ళైనా సరే పరాయి వాళ్ళైనా సరే పక్కన పెట్టే తల్లి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మన కంటికి మంటని పుట్టిస్తుంది, కానీ చల్లదనాన్ని ఎప్పటికీ ఇవ్వదు కదా. అలాగే చెడు స్వభావం కలవారు కూడా అంతే. నీకెప్పుడూ కూడా హానినే చేయటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా హెచ్చుతగులు ఉండటం సర్వసాధారణం. కొంతమంది ఇలాంటి పరిస్థితులను చాలా ధైర్యంతో తెలివితోనూ ఎదుర్కొంటూ ఉంటారు. మరికొందరు మాత్రం వీటిని ఎదుర్కోలేక పరిస్థితులను వదిలేస్తారు లేదా పరిస్థితులకు దూరంగా పారిపోతారు. ఇబ్బందులను ఎదుర్కొనేవారు మాత్రం జీవితంలో ఎప్పుడూ కూడా ముందుకు సాగుతారు. కానీ వదులుకునే వ్యక్తులు ఎప్పుడూ వెనుకబడే ఉంటారు. మనిషి మనసు నుండి భయం, సోమరితనం వల్లే పరిస్థితులను ఎదుర్కోవడానికి బదులు వాటి నుండి పారిపోవాలనే ఆలోచన వస్తుంది. అయితే ఈ భయం, సోమరితనాన్ని తొలగించడానికి ఆనాడు శ్రీకృష్ణుడు చెప్పిన కొన్ని విషయాలు, కృష్ణుడి యొక్క జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చాలా సహాయపడతాయి. కష్టకాలంలో మనిషి బండరాయిలా బలపడి దాన్ని పరిష్కరించుకోవాలి. ఇలా చెయ్యలేక కొందరు మనసులో చాలా మదన పడుతూ ఉంటారు. అలాంటి వారు మనసు ప్రశాంతంగా ఉండటానికి ప్రతిరోజు కూడా భగవద్గీత చదవటం చాలా ముఖ్యం. శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా అల్లరివాడు. అయినప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితుల్లో ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉండేవాడు. మామ కంసుడు తనను చంపాలనుకుంటున్నాడని శ్రీకృష్ణుడికి తెలుసు. అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు చాలా ప్రశాంతంగానే ఉన్నాడు. కంసుడు తనను చంపడానికి చేసిన ప్రతి ప్రయత్నాన్ని, తనను ప్రతి దాడిని కూడా, ప్రతి మాటను ఓర్పుగా తట్టుకున్నాడు. కనుకనే శ్రీకృష్ణ పరమాత్ముడు తనకు సమయం వచ్చినప్పుడు కంసుణ్ణి హతమార్చగలిగాడు. అదేవిధంగా పరిస్థితి ఎలా ఉన్నా కూడా మీరందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉంటే సమయం కూడా ఏదో ఒకప్పుడు మీకు చాలా అనుకూలంగా రాకమానదు. అప్పుడు ప్రతి సమస్యకు కూడా పరిష్కారం కూడా తప్పకుండా లభిస్తుంది. జీవితం సరళంగా ఉంటుంది. శ్రీకృష్ణుడి యొక్క జీవితాన్ని గమనిస్తే ఆయన జీవించడాన్ని ఎంతగానో ఆనందిస్తాడు. అలాంటి జీవితం వ్యక్తి యొక్క ధైర్యాన్ని మరింత బలంగా పెంచుతుంది. శ్రీకృష్ణుడు చాలా సాదాసీదాగా జీవించాడని మనందరికీ కూడా తెలుసు. గోకులంలో పెరిగిన తర్వాత కూడా రాజకుటుంబంలో పెరిగిన సాధారణ పిల్లలతో స్నేహంగా ఉండటం మాత్రం ఎప్పుడూ కూడా మరవలేదు. అలాగే ప్రతి వ్యక్తి సాదాసీదా జీవితాన్ని గడపాలి. ఒక వ్యక్తి ఎంత ఉన్నత పదవిలో ఉన్నా కూడా, ఎంత డబ్బు కలిగి ఉన్నా కూడా ఎప్పుడూ కూడా గర్వపడకూడదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా భయపడకూడదని ఆనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. కోపం, భయం పెరిగినప్పుడే చాలామంది అనేక సమస్యల్లో పడిపోతూ ఉంటారు. సరైన నిర్ణయం తీసుకోవడానికి బదులుగా తప్పు మార్గాన్ని ఎంచుకుంటారు. అందుకే ఫలితం ఎలా ఉన్నా కూడా భయపడకుండా ప్రయత్నించటం ఎంతో ముఖ్యం. స్నేహం గురించి మాట్లాడినప్పుడల్లా శ్రీకృష్ణుడు సుధాముడి గురించే మాట్లాడుతాడు. వారి యొక్క స్నేహం గురించి తెలుసుకుంటే జీవితంలోని ప్రతి మలుపులో ఎల్లప్పుడూ నిజమైన స్నేహితుడు తప్పగా తోడుగా నిలుస్తాడు అనే విషయం అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా మంచి పనులు చేయాలి. లాభాన్ని చూసుకుని చేసే పనులు ఎప్పటికీ కూడా తృప్తిని ఇవ్వవు. ప్రతి ఒక్కరూ కూడా మంచి చేస్తూ ఉంటే దానివల్ల తప్పకుండా తిరిగి మేలు పొందే సందర్భం ఏదో ఒకరోజు తప్పకుండా వస్తుంది. అంతేకాదు దానం చెయ్యటం కూడా చాలా గొప్ప గుణం.
జీవితంలో గొప్ప కార్యం దానమని శ్రీకృష్ణ పరమాత్ముడు ఏనాడో చెప్పాడు. ప్రతి ఒక్కరూ కూడా అవసరమైన వారికి దానం చెయ్యాలి. ఇది ఏదో ఒక రూపంలో తిరిగి మళ్ళీ మీ దగ్గరికి మంచిని తెచ్చిపెడుతుంది. సాయిబాబా లేని ప్రదేశమే లేదు. అడుగడుగున బాబా యొక్క లీలలు మనకు కనిపిస్తాయి. అణువణువున బాబా రూపం అనుభూతికొస్తుంది. అందుకే బాబా మనతోనే ఉన్నారని నమ్ముతూ ముందుకు సాగాలి. ఆయన మనకి ధైర్యాన్ని, స్థైర్యాన్ని కూడా ఇస్తారు. సమస్యలను పరిష్కరించుకునే తెలివితేటలు ఇస్తారు. సమయస్ఫూర్తితో మెలిగే చాతుర్యాన్ని కూడా ప్రసాదిస్తారు. అన్నిటినీ మించి ప్రశాంత చిత్తాన్ని ఇస్తారు. ఇంతగా మనల్ని కనిపెట్టుకుని ఉండే సాయినాథునికి మనం ఏమివ్వగలం? ఆధ్యాత్మిక చింతన పెంచుకోవటం తప్ప మనం చేయగలిగింది ఏదీ లేదు. నిశ్చలమైన మన మనసును సమర్పించుకుంటే చాలు. బాబా మనల్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతారు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అన్నారు. ఈ జనన మరణాల మధ్య ఉన్నదే మన యొక్క జీవితం. అది అంత తేలికైంది కాదు. సుదీర్ఘ జీవన ప్రయాణంలో మనకు అనుక్షణం ఏవో కష్టనష్టాలు వస్తూనే ఉంటాయి. ముళ్ళు రాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. మన చుట్టూ ఉన్న వ్యక్తులు హీనంగా, అతి క్రూరంగా, రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే సంసారాన్ని సాగరంతో పోల్చారు. సముద్రంలో నిరంతరం అలల తాకిడి ఉన్నట్లే అనుక్షణం ఏదో ఒక విధమైన చీకు చింతలు అందరికీ ఉంటూనే ఉంటాయి. ఆటుపోట్లు, సమస్యలు వస్తూనే ఉంటాయి. తిమింగలం లాంటి పెద్ద ఆపదలు కూడా పొంచి ఉంటాయి. తుఫాన్ లాంటి ఆకస్మిక ప్రళయాలు కూడా ముంచుకొస్తూ ఉంటాయి. అంత మాత్రాన జీవితం నుండి మనం ఎక్కడికి పారిపోలేము. పలాయనవాదం ఎప్పటికీ పనికిరాదు. ఇలాంటి ఆపద సమయాలలో భక్తులను బాబా స్మరించుకుంటారు. బాబా భక్త సులభుడు, వెంటనే అనుగ్రహిస్తాడు. నమ్మిన వారికి అండగా నిలుస్తాడు. కొండంత ధైర్యాన్ని మనకు అందిస్తాడు. కష్టాల నుండి మనల్ని గట్టెక్కిస్తాడు. ఆపదల నుండి బయటపడిన భక్తులకు బాబా పట్ల ఎనలేని విశ్వాసం కుదురుకుంటుంది. ఇక మనసుని మందిరంగా చేసుకుని బాబాను ప్రతిష్ఠించుకుంటారు. మనం చేసేది, చేయాల్సింది కూడా అదే. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.